ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ సైడ్ నుంచి మనకేదన్నా గట్టిగా పోటీ ఇచ్చే విషయం ఏదన్నా ఉందంటే అదొచ్చేసి వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్పే. సో, ఇక్కడైతే ఈ వరల్డ్ కప్‌లో చాలా మంచిగా ఆడుతున్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్‌లో వచ్చేసి 170 స్కోర్‌నొచ్చేసి చేజ్ చేసేటప్పుడు సౌత్ ఆఫ్రికాతో చాలా బాగా ఆడారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా సైడ్ వచ్చేసి టాప్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళందరిని కూడా చిత్తకొట్టుడు కొట్టేసైతే ఒక వికెట్‌కి మాత్రమే వాళ్ళు 170 కొట్టేసి ఈజీగా గెలిచిపోయారు 13 ఓవర్లలోనే. సో, ఇక్కడ వాళ్ళ ఓపెనింగ్ పేరే చాలా ముఖ్యం ఇక్కడ ఆడడానికి కానీ, వాళ్ళు ఇంతవరకు రావడానికి కానీ. సో, వాళ్ళకి ఎలా ఆడారో ఒకసారి చూద్దాము. ఫిన్ అలన్ వచ్చేసి 289 రన్స్ అయితే చేశాడు. ఇక్కడ వచ్చేసి థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు టాప్ స్కోర్ గెట్టర్‌లో. ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి ఉన్నాడు. తర్వాత వచ్చేసి టిమ్ షిఫర్ట్ ఇతను వచ్చేసి 274 కొట్టినాడు 8 మ్యాచెస్‌లో. యావరేజ్ వచ్చేసి 45. సో, ఇతను వచ్చేసి 161 స్ట్రైక్ రేట్‌తో అయితే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో వీళ్ళిద్దరు ఆడారంటే ఇండియాకి ఇబ్బందే. ముఖ్యంగా వచ్చేసి ఫిన్ అలన్. ఇతను వచ్చినాంచి కొడుతూనే ఉంటాడు. ఇక్కడైతే బుమ్రాని మంచిగా యూజ్ చేసుకొని ఇతను వికెట్ తీసామనుకోండి, వాళ్ళ స్కోర్‌లోంచి ఒక 50, 40 రన్స్ తీసేసినట్టే టోటల్ స్కోర్‌లోంచి. సో, అదైతే చేయాలి. ముఖ్యంగా బుమ్రానొచ్చేసి పవర్ ప్లే తర్వాత ఏపిద్దాము. లేకుంటే ఫస్ట్ 4 ఓవర్స్ తర్వాత ఇద్దాము. హార్దిక్ పాండ్యా ప్లస్ హర్షదీప్ సింగ్‌తో 4 ఓవర్స్ ఏపించేసి తర్వాత యూజ్ చేద్దాం. ఇలాంటియన్నీ చేశామనుకోండి, ఫినాలే నిలబడితే మనకు మ్యాచ్ అయితే ఇబ్బందవుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మీరు కూడా చూసి ఉంటారు. ఎంత పెద్ద ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడో. సో, అటువంటి ఇన్నింగ్స్ ఈరోజు కూడా ఆడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పిచ్‌లో వచ్చేసి బ్యాటింగ్‌కి చాలా అనుకూలంగా ఉంటుంది. సో, ఇక్కడ ఫిన్నాలేని గానీ, షిఫర్ట్‌ని గానీ మనం ఎంత తొందరగా ఔట్ చేస్తామనే దాని మీదే మ్యాచ్ అయితే ఆధారపడి ఉంటుంది. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటుంటారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో వచ్చేసి ఫిన్నాలే ఆడే ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఇప్పుడు జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎక్కడైతే మంచిగా వికెట్ తీస్తామో అతనిది, అక్కడి నుంచి మ్యాచే మారిపోతుంది. లేదు అతను నిలబడి కొట్టినాడంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. అతను చాలా మ్యాచ్‌లు కూడా వన్ సైడ్ చేసినటివి ఉన్నాయి. ఈవెన్ న్యూజిలాండ్ లీగ్ మ్యాచ్‌లు ఆడుతప్పుడు గానీ, లేకుంటే ఇతర దేశాల్లో లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు గానీ, సో, ఇక్కడైతే ఎంత తొందరగా ఫిన్నాలన్నీ షిఫర్ట్‌ని ఔట్ చేస్తారో దాని మీదే మ్యాచ్ రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుంది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.